దిస్ వీడియో అండ్ కండిషన్ ఆఫ్ లాస్ట్ క్లాస్ చూడండి అమ్మా. ఎక్సర్సైజ్ 4Bలో ఉన్నాం, మనం స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. ఓకే చూడండి, ఫస్ట్ వన్ సాల్వ్ x³ - 3x² - 16x + 48 = 0 గివెన్ దట్ ద సమ్ ఆఫ్ టూ రూట్స్ 0. ఓకే, అంటే x³ - 3x² - 16x + 48 = 0 సమీకరణం రెండు మూలాల మొత్తం 0 అయితే సమీకరణాన్ని సాధించండి. ఈ మోడల్ మనం ఆల్రెడీ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో నేర్చుకున్నామా. రెండు మూలాల మొత్తం 0 అంటే అర్థమైందమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా = 0 తీసుకోవాలి. ఓకే చూడండి, గివెన్ ఈక్వేషన్ x³ - 3x² - 16x + 48 = 0. ఈక్వేషన్ 1, లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా బీ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. గివెన్ కండిషన్ ఏంటిది, ఆల్ఫా ప్లస్ బీటా = 0. అప్పుడు S1 ఏంటిదమ్మా, S1 ఏమవుతుంది, ఆల్ఫా మూలాలు మొత్తం కదా, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = 3. S2 ఏమవుతుంది, రెండు మూలాల మొత్తం, అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఎంతుందమ్మా, -16. S3 అంటే ఏందమ్మా, ఆల్ఫా బీటా గామా అంటే -48. ఈక్వేషన్ 3 అనుకుందాం. ఫ్రమ్ 1 ఏంటిది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = 3, అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 కాబట్టి 0 ప్లస్ గామా = 3, అంటే గామా = 3. అదే ఫ్రమ్ 3 నుంచి ఆల్ఫా బీటా గామా = -48, అంటే ఆల్ఫా గామా వాల్యూ 3 కాబట్టి 3 × ఆల్ఫా బీటా = -48. 3 1 = 316, అంటే ఆల్ఫా బీటా అనేది -16 అనేది వచ్చింది. ఈక్వేషన్ 4 చూడండి, మనకి ఆల్ఫా ప్లస్ బీటా = 0 కదా, ఆల్ఫా మైనస్ బీటా కనుక్కుందాం. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఫార్ములా ఏందమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 హోల్ స్క్వేర్ -4 × ఆల్ఫా బీటా అంటే -16, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 16 = 64, అంటే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ = 64. అంటే ఆల్ఫా మైనస్ బీటా అయిందమ్మా +8 కదా, +8తో ఒకటి -8తో ఒకటి తీసుకున్నాం, అంటే ఆల్ఫా ప్లస్ బీటా = 0, ఆల్ఫా మైనస్ బీటా = 0. సాల్వ్ చేస్తే క్యాన్సిల్ అయితే 2 ఆల్ఫా = 8, ఆల్ఫా వాల్యూ 4, అంటే బీటా వాల్యూ ఏమవుతుందమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా = 0, అంటే ఇది 4 అయితే ఇది -4 కావాలి. సో అలాగే ఇక్కడ -8 తీసుకుంటే 2 ఆల్ఫా = -8, అంటే ఆల్ఫా -4, అంటే బీటా = 4, అంటే 4 -4 3 ఆర్ బీ ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, సెకండ్ది, ఫైండ్ ద కండిషన్ దట్ x³ - px² + qx - r = 0 మే హ్యావ్ ద సమ్ ఆఫ్ టూ ఆఫ్ ఇట్స్ రూట్స్, అంటే x³ - px² + qx - r = 0 సమీకరణం రెండు మూలాల మొత్తం 0 అయితే నియమంని కనుగొనండి. మొత్తం 0 అయితే 0 కావడానికి నియమం కనుగొనండి. ఇది సేమ్ ఫస్ట్ దానిలాగేనమ్మా. సో అంత ఇంపార్టెంట్ లేదు, నోట్స్ రాసేసుకోండి. ఓకేనా, ఈజీగానే ఉంటుంది. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, 7 మార్క్స్కి. గివెన్ దట్ ద రూట్స్ ఆఫ్ x³ + 3px² + 3qx + r = 0 ఆర్ ఇన్ ఫస్ట్ AP షో దట్ 2p³ - 3qp + r = 0. సెకండ్ది GP షో దట్ p³ r = q³. థర్డ్ది HP షో దట్ 2q³ r × 3p³ - r. అంటే తెలుగులో x³ + 3px² + 3qx + r = 0 సమీకరణం మూలాలు ఫస్ట్ అంక శ్రేణిలో ఉంటే 2p³ - 3qp + r = 0 అని చూపండి. సెకండ్ది గుణశ్రేణిలో ఉంటే p³ r × q³ అని చూపాలి. థర్డ్ది హరాత్మక శ్రేణిలో ఉంటే 2q³ r × 3p³ - r అని చూపించాలి. ఓకే చూడండి అమ్మా, గివెన్ దట్ x³ + 3px² + 3qx + r = 0 ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫస్ట్ ఏమన్నాడమ్మా, AP అన్నాడు కాబట్టి మనం ఏం తీసుకుందాం, లెట్ a + d బీ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అనేది తీసుకుందాం. అప్పుడు S1 ఏమవుతుందమ్మా, మూలాల మొత్తం కాబట్టి యాడ్ చేద్దాం, a + d + a - d ప్లస్ d - d క్యాన్సిల్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు -3p, అంటే 3a = -3p. 3 3 క్యాన్సిల్ అయితే a =
మైనస్ బి అనేది మనకు వచ్చింది. ఏ ఈజ్ ద రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1 కదమ్మా. అంటే ఏ రూట్ అన్నప్పుడు ఏని ఎక్స్ ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ 3p ఏ స్క్వేర్ ప్లస్ 3qa ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు మైనస్ బి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, అయితే మైనస్ పి హోల్ క్యూబ్ ప్లస్ 3p ఇంటూ మైనస్ పి హోల్ స్క్వేర్ ప్లస్ 3q ఇంటూ మైనస్ పి ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ పి హోల్ క్యూబ్ కాబట్టి మైనస్ పి క్యూబ్ ప్లస్ పీ స్క్వేర్ అంటే మైనస్ పీ స్క్వేర్ అంటే ప్లస్ కాబట్టి 3p పీ స్క్వేర్ ఇంటూ పీ అంటే పీ క్యూబ్ మైనస్ 3p క్యూబ్ ప్లస్ ఆర్ ఈక్వల్ 0. చూడండి, మైనస్ పీ క్యూబ్ ప్లస్ 3p క్యూబ్ అంటే 2p క్యూబ్ మైనస్ 3pr ప్లస్ ఆర్ ఈక్వల్ 0. అదే కదా మనం చూపించమని. నెక్స్ట్ గుణశ్రేణిలో కాబట్టి మూలాలు ఏమనుకున్నాం, లెట్ ఏ బై ఆర్ ఏఆర్ బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. అప్పుడు S3 ఎందుకమ్మా, మూలాల లబ్ధం, ఆర్ఆర్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మూలాల లబ్ధం కాబట్టి ఏ బై ఆర్ ఏఆర్ ఈక్వల్ టు మైనస్ ఆర్. అంటే ఆర్ఆర్ క్యాన్సిల్ అయితే ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ ఆర్. ఇటున్న క్యూబ్ ఇటు వస్తే ఏమైతే 1/3 అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు మైనస్ ఆర్ హోల్ పవర్ 1/3. ఏ ఈజ్ ద రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1 కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ 3pa స్క్వేర్ ప్లస్ 3qa ప్లస్ ఆర్ ఈక్వల్ 0 ఈక్వేషన్ 3. ఏ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు మైనస్ ఆర్ హోల్ పవర్ 1/3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. అంటే చూడండి, ఏ క్యూబ్ కాబట్టి ఏ అంటే ఏందమ్మా మైనస్ ఆర్ 1/3 హోల్ పవర్ 3 ప్లస్ 3p ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఏంది మైనస్ ఆర్ హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 3q ఇంటూ ఏ అంటే మైనస్ ఆర్ హోల్ పవర్ 1/3 ప్లస్ ఆర్ ఈక్వల్ 0. 3 క్యాన్సిల్ అయితే ఇక్కడ మైనస్ ఆర్ మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ కాబట్టి 3p ఆర్ పవర్ ఏమవుతుందమ్మా 2/3 మైనస్ 3q మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 3q ఆర్ పవర్ 1/3 ప్లస్ ఆర్ ఈక్వల్ 0. మైనస్ ఆర్ ప్లస్ ఆర్ క్యాన్సిల్. 3p ఆర్ పవర్ 2/3 ఈక్వల్ టు ఇది ఇటు వస్తే ఏమైందా 3q ఆర్ పవర్ 1/3. 3 క్యాన్సిల్. ఇక మిగిలింది ఏందమ్మా 3p ఆర్ 2/3 ఈక్వల్ టు q ఇంటూ ఆర్ పవర్ 1/3. మొత్తానికి హోల్ క్యూబ్ రాస్తున్నాం. అంటే p ఇంటూ ఆర్ పవర్ 2/3 హోల్ క్యూబ్ ఈక్వల్ టు q ఇంటూ ఆర్ పవర్ 1/3 హోల్ క్యూబ్. క్యూబ్ అనేది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి p క్యూబ్ ఇంటూ ఆర్ పవర్ 2/3 హోల్ క్యూబ్ ఈక్వల్ టు q3 ఇంటూ ఆర్ పవర్ 1/3 హోల్ క్యూబ్. 3 క్యాన్సిల్ అయినాయి. అంటే p3 ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే ఆర్ స్క్వేర్ ఇట్ ఈక్వల్ టు q క్యూబ్ ఇంటూ ఆర్ క్యాన్సిల్ అయితే p3 ఇంటూ ఆర్ ఈక్వల్ టు q క్యూబ్ అనేది మనకి ఇచ్చిన కండిషన్. అదే కదా కనుక్కోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండమ్మా. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3px స్క్వేర్ ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 రూట్స్ ఆర్ ఇన్ హెచ్పి. అంటే మూడోది అదే కదా క్వశ్చన్, హెచ్పిలో ఉంటే అన్నాడు. హెచ్పిలో ఉంది అని అన్నప్పుడు దెన్ ఎక్స్ అనేది హెచ్పిలో ఉంటే 1/x అనేది ఏమవుతుందమ్మా ఏపీలో ఉన్నట్టు. అంటే 1/x హోల్ క్యూబ్ ప్లస్ 3p ఇంటూ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 3q ఇంటూ 1/x ప్లస్ ఆర్ ఈక్వల్ 0 రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. సో 1/x క్యూబ్ ప్లస్ 3p/x స్క్వేర్ ప్లస్ 3q/x ప్లస్ ఆర్ ఈక్వల్ 0. ఎల్సిఎం ఎంతమ్మా ఎక్స్ క్యూబ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్తో 3px ప్లస్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్తో 3qx స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్ క్యూబ్. సో ఈ డినామినేటర్ ఉన్న ఎక్స్ క్యూబ్ ఇటు వస్తే ఏమైతే 0. అంటే 1 ప్లస్ 3px ప్లస్ 3qx స్క్వేర్ ప్లస్ ఆర్ఎక్స్ క్యూబ్. అంటే ఆర్ఎక్స్ క్యూబ్ ప్లస్ 3qx స్క్వేర్ ప్లస్ 3px ప్లస్ 1 ఈక్వల్ 0. ఆర్ ఉండకూడదు కాబట్టి ఆర్తో డివైడ్ చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3q/r ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3p/rx ప్లస్ 1/r ఈక్వల్ 0 ఈక్వేషన్ 4. లెట్ ఇది ఎందులో ఉన్నట్టమ్మా ఏపీలో కాబట్టి a-d a+d బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 4. అప్పుడే మూలాల మొత్తం అంటే S1 ఏమవుతుంది a-d ప్లస్ a+d మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది -3q/r. అంటే 3a ఈక్వల్ టు -3q/r. 3 క్యాన్సిల్ అయితే a ఈక్వల్ టు -q/r. ఏ ఈజ్ ద రూట్ ఆఫ్ ఈక్వేషన్ 4 కాబట్టి ఇందులో ఎక్స్ ఉన్న కాడల్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే a క్యూబ్ ప్లస్ 3q/r ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 3p/r ఇంటూ ఏ ప్లస్ 1/r ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 5. ఏ ఈక్వల్ టు -q/r సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఉన్న కాడల్లో -q/r హోల్ క్యూబ్ ప్లస్ 3q/r ఇంటూ
q by r whole square plus 3p by r into minus q by r plus 1 by r equals 0. మైనస్ హోల్ క్యూబ్ కాబట్టి మైనస్ వస్తుంది, క్యూ క్యూబ్ బై ఆర్ క్యూబ్, స్క్వేర్ కాబట్టి ప్లస్ అవుతుంది, క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ అంటే ఆర్ క్యూబ్, క్యూ స్క్వేర్ అంటే క్యూ అంటే క్యూ క్యూబ్ అంటే 3q క్యూబ్ బై ఆర్ క్యూబ్ మైనస్ 3p క్యూబ్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఆర్ ఈక్వల్ 0. చూడండి ఈ రెండింటికి ఎల్సిఎం క్యూ ఆర్ స్క్వేర్ ఆర్ క్యూబ్, 3q క్యూబ్ మైనస్ క్యూ క్యూబ్ అంటే 2q క్యూబ్ బై ఆర్ క్యూబ్ మైనస్ 3p క్యూబ్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఆర్ ఈక్వల్ 0. ఎల్సిఎం ఎంత ఆర్ క్యూబ్ అంటే 3q క్యూబ్ బై మైనస్ 3p క్యూఆర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ 0. ఎందుకు ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఆర్తో, ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్తో మల్టిప్లై అవుతుంది. డినామినేటర్లో ఆర్ క్యూబ్ ఇటు వస్తే 0 అంటే 3q క్యూబ్ మైనస్ 3qr ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ 0. ఈ రెండు ఇటు వస్తే 3pqr మైనస్ ఆర్ స్క్వేర్, ఇందులో ఆర్ కామన్ తీస్తే 3pq మైనస్ ఆర్. మనల్ని చూపిమన్నది ఏంటిది 3q క్యూబ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 3pq మైనస్ ఆర్ అనేది మనల్ని చూపించుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th వన్, ఇది కూడా 7 మార్క్స్కి ఇంపార్టెంట్. ఫైండ్ ద కండిషన్ దట్ x క్యూబ్ మైనస్ px స్క్వేర్ ప్లస్ qx మైనస్ ఆర్ ఈక్వల్ 0 మే హ్యావ్ ద రూట్స్ ఇన్ ఈజీపీ. అంటే x క్యూబ్ మైనస్ px స్క్వేర్ ప్లస్ qx మైనస్ ఆర్ ఈక్వల్ 0 సమీకరణం మూలాలు గుణశ్రేణిలో ఉంటే నియమాన్ని కనుగొనండి. చూడండి గివెన్ ఈక్వేషన్ అంటే దత్త సమీకరణం ఏంటిది, x క్యూబ్ మైనస్ px స్క్వేర్ ప్లస్ qx మైనస్ ఆర్ ఈక్వల్ 0. ఈక్వేషన్ 1 లెట్ గుణశ్రేణి కాబట్టి 1 by r a r be the roots of given equation. S3 ఏంటమ్మా మూలాల లబ్ధం కదా, a by r ఇంటూ a r ఈక్వల్ టు ఇక్కడ ఏంటిది ఆర్, ఆర్ క్యాన్సిల్ అయితే ఏ క్యూబ్ ఈక్వల్ టు ఆర్, ఏ వాల్యూ ఏందమ్మా ఆర్ పవర్ 1/3. ఏ ఈజ్ ద రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. దెన్ అంటే ఏ అనేది మూలం అయితే ఏమవుతుందమ్మా ఎక్స్ ప్లస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ క్యూబ్ మైనస్ p a స్క్వేర్ ప్లస్ QA మైనస్ ఆర్ ఈక్వల్ 0. ఈక్వేషన్ 2 లెట్ నౌ a ఈక్వల్ టు ఆర్ పవర్ 1/3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3 అంటే ఆర్ పవర్ 1/3 హోల్ క్యూబ్ మైనస్ p ఇంటూ ఆర్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ q ఇంటూ ఆర్ పవర్ 1/3 మైనస్ ఆర్ ఈక్వల్ 0. 3 క్యాన్సిల్ అయితే ఆర్ మైనస్ p ఇంటూ ఆర్ పవర్ 2/3 ప్లస్ q ఆర్ పవర్ 1/3 మైనస్ ఆర్ ఈక్వల్ 0. ప్లస్ మైనస్ క్యాన్సిల్, ఈ మైనస్ ఉన్న రీచ్ వస్తే ప్లస్ అయితే కాబట్టి p ఆర్ పవర్ 2/3 ఈక్వల్ టు q ఆర్ పవర్ 1/3. ఇరువైపులా క్యూబ్ చేద్దాం అంటే p ఆర్ పవర్ 2/3 హోల్ క్యూబ్ ఈక్వల్ టు q ఇంటూ ఆర్ పవర్ 1/3 హోల్ క్యూబ్. క్యూబ్ రెండింటికి వర్తిస్తాం కాబట్టి p క్యూబ్ ఇంటూ ఆర్ పవర్ 2/3 హోల్ క్యూబ్ ఈక్వల్ టు q క్యూబ్ ఇంటూ ఆర్ పవర్ 1/3 హోల్ క్యూబ్. 3 క్యాన్సిల్ అయినాయి, డినామినేటర్లో ఉన్న 3 పవర్ 3 క్యాన్సిల్ అయితే p క్యూబ్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు q క్యూబ్ ఇంటూ ఆర్ క్యాన్సిల్ అయితే p క్యూబ్ ఇంటూ ఆర్ ఈక్వల్ టు q క్యూబ్ అనేది మనకి కావాల్సిన నియమం. ఇది ఆల్రెడీ ఇందాక థర్డ్ దాంట్లో సెకండ్ చూడండి అమ్మ సేమ్ మోడల్, కాకపోతే ఇక్కడేమో మనకి ఆర్ ఉంది, ఆ లెక్కలో మైనస్ ఆర్ వస్తుంది. ఓకే ఒక్కసారి చెక్ చేయండి అంతే. ఎందువల్ల ఇక్కడ ఆరు అక్కడ మైనస్ ఆర్ ఎందుకంటే ఇచ్చిన ఈక్వేషన్ ద్వారా మారింది మనకి. నెక్స్ట్ ఒక నిమిషం చూడండమ్మా, సెకండ్ బిట్లో ఫస్ట్ది మీకు హోంవర్క్. ఇది ఎలా చేయాలి అంటే సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో 5వ ప్రాబ్లం ఉంది చూడండి, సాల్వ్డ్ దాంట్లో 5th ప్రాబ్లం సేమ్ మోడల్ ట్రై చేయండి. సాల్వ్ 9x³ మైనస్ 15x² ప్లస్ 7x మైనస్ 1 ఈక్వల్ 0 గివెన్ దట్ 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ ఆర్ ఈక్వల్. రూట్స్ ఆర్ రెండు 2 రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే ఆల్ఫా గామా తీసుకోవాలమ్మా మనం, అంటే బీటా ప్లేస్లో కూడా ఆల్ఫానే తీసుకోవాలి. ఎందుకు రెండు మూలాలు సమానం అయితే అన్నాడు కదా, అంటే ఆల్ఫా మనకి క్యూబ్ ఉంది కాబట్టి ఎన్ని ఉంటాయి మూలాలు 3, ఏంటి ఆల్ఫా బీటా గామా, బీటా ప్లేస్లో కూడా ఆల్ఫా తీసుకుంటే మనకి సొల్యూషన్ చేయటం వస్తుంది. సేమ్ ఇదే మోడల్ అంటే సాల్వ్డ్ దాంట్లో 5th ప్రాబ్లం ట్రై చేయండి. సెకండ్ వన్ చూడండి 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. గివెన్ దట్ 1 రూట్ ఆఫ్ 2x³ ప్లస్ 3x² మైనస్ 8x ప్లస్ 3 ఈక్వల్ 0 ఈజ్ డబుల్ ద అదర్ రూట్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నామమ్మా సేమ్ మోడల్. డబుల్ రూట్ అంటే అర్థమైందమ్మా,
ఒక మూలం ఆల్ఫా అయితే ఇంకో మూలం ఏమవుతుంది 2 ఆల్ఫా అనేది అవుతుంది. సో కానీ ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి 2x³ + 3x² - 8x + 3 = 0 సమీకరణం ఒక మూలం మరో దానికి రెట్టింపు అయితే సమీకరణ మూలాలు కనుగొనండి. చూడండి గివెన్ ఈక్వేషన్ ఏంది 2x³ + 3x² - 8x + 3 = 0 డివైడెడ్ బై 2 దట్ ఈస్ x³ + 3/2x². 2 1 2 4 4x - 4x + 3/2 = 0. Equation 1. Let alpha, beta, gamma be the roots of equation 1. Given condition ఏంది డబుల్ అన్నాడు కాబట్టి బీటా ప్లేస్లో నేను 2 ఆల్ఫా తీసుకున్నా. చూడండి S1 ఏమవుతుంది మూలాల మొత్తం కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = -3/2 అంటే బీటా ప్లేస్లో ఏమిటన్నా మళ్ళీ 2 ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ప్లస్ గామా = -3/2. ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా అంటే 3 ఆల్ఫా ప్లస్ గామా = -3/2. గామా ఎలా ఉంచి -3 ఆల్ఫా ఇటు వస్తే ఆ గామా = -3/2 -3 ఆల్ఫా. ఈక్వేషన్ 2 అనుకుందాం. S2 ఏందమ్మా రెండు మూలాల లబ్ధం మొత్తం అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా = -4. బీటా ప్లస్లో ఏంది 2 ఆల్ఫా కాబట్టి 2 ఆల్ఫా స్క్వేర్ ఇక్కడ 2 ఆల్ఫా గామా ప్లస్ గామా ఆల్ఫా = -4. 2 ఆల్ఫా స్క్వేర్ 3 ఆల్ఫా గామా = -4. ఈక్వేషన్ 3. S3 ఏంటి ఆల్ఫా బీటా గామా = -3/2. బీటా ప్లస్లో 2 ఆల్ఫా పెడితే ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ అంటే 2 ఆల్ఫా స్క్వేర్ గామా = -3/2. ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3 అంటే గామా విలువని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 3 అంటే 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 3 ఆల్ఫా ఇంటూ గామా ప్లేస్లో -3/2 -3 ఆల్ఫా = -4 అంటే 2 ఆల్ఫా స్క్వేర్ లోపల మల్టిప్లై చేస్తే 3 ఆల్ఫా -3/2 అంటే -9 ఆల్ఫా/2 -9 ఆల్ఫా స్క్వేర్ = -4. 2 ఆల్ఫా స్క్వేర్ -9 ఆల్ఫా అంటే -7 ఆల్ఫా స్క్వేర్ -9 ఆల్ఫా/2 = -4. ఎల్సిఎం ఎంతమ్మా 2 7 2 14 -14 ఆల్ఫా స్క్వేర్ -9 ఆల్ఫా ఇటు వస్తే ఎల్సిఎం ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి 2 × -4 అంటే -8. ఈ రెండు ఇటు తీసుకెళ్తే -14 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 9 ఆల్ఫా -8 = 0. చూడండి 14 8 ఎంతమ్మా ఎంత 14 8 112 కదా 112 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 16 7 112 ఈ రెండు ప్లస్ 16 -7 అంటే 9. ఓకే అంటే 9 ప్లేస్లో ఏం రాస్తా 16 ఆల్ఫా -7 ఆల్ఫా ఇందులో 2 ఆల్ఫా కామన్ తీస్తే 7 ఆల్ఫా + 8 -1 కామన్ తీస్తే 7 ఆల్ఫా + 8 సారీ ఇది +8 అమ్మా అంటే మొత్తంలో 7 ఆల్ఫా + 8 ఇంటూ 2 ఆల్ఫా -1 = 0 అంటే ఆల్ఫా వాల్యూ 1/2 ఆర్ ఆల్ఫా = -8/7. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అమ్మా ఆల్ఫా = -8/7 అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎక్కడైనా ఆల్ఫా విలువని పెట్టి చూడండి మనకి తెలుస్తుంది. చూడండి ఫ్రమ్ 2 గామా = ఏంది -3/2 -3 ఇంటూ ఆల్ఫా అంటే 1/2 ఎల్సిఎం ఎంతమ్మా 2 -3 -3 -6 2 1 2 3 అంటే గామా = -3 బీటా = 2 ఆల్ఫా కాబట్టి 2 × 1/2 అంటే 1 అంటే మనకు కావాల్సిన మూలాలు చూడండి ఏమన్నాడు ఒక మూలం మరొక దానికి రెట్టింపు అన్నాడు కదా అంటే ఇది ఆల్ఫా అయితే ఇది 2 ఆల్ఫా కదా చూడండి 2 × ఆల్ఫా అంటే 2 2 క్యాన్సిల్ అయితే 1 కదా సో 1/2 1 -3 be the roots of given equation. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అమ్మా ఇది కూడా 7 మార్క్స్ ఇంపార్టెంట్. సాల్వ్ x³ - 9x² + 14x + 24 = 0 గివెన్ దట్ 2 ఆఫ్ ది ఇక్కడ మర్చిపోయానమ్మా రాయడం 2 ఆఫ్ ది రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2 అంటే x³ - 9x² + 14x + 24 = 0 సమీకరణం రెండు మూలాలు 3:2 నిష్పత్తిలో ఉంటే సమీకరణాన్ని సాధించండి. గివెన్ ఈక్వేషన్ ఏందమ్మా x³ - 9x² + 14x + 24 = 0. ఈక్వేషన్ 1 లెట్ 3:2 అన్నాడు కాబట్టి ఒకటి 3 ఒకదానికి 2 అనుకంటే 3 ఆల్ఫా 2 ఆల్ఫా గామా బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. S1 ఏందమ్మా 3 ఆల్ఫా + 2 ఆల్ఫా + గామా = 9. 3 ఆల్ఫా + 2 ఆల్ఫా అంటే 5 ఆల్ఫా + గామా = 9. గామా ఇటు నుంచి 5 ఆల్ఫా ఇటు వస్తే మైనస్ అంటే గామా = 9 - 5 ఆల్ఫా గామా = 9 - 5 ఆల్ఫా. ఈక్వేషన్ 2. S2 ఏందమ్మా రెండు మూలాల లబ్ధం 3 ఆల్ఫా × 2 ఆల్ఫా + 2 ఆల్ఫా ఇంటూ గామా + 3 ఆల్ఫా ఇంటూ గామా = 14. 3 ఆల్ఫా × 2 ఆల్ఫా అంటే 6 ఆల్ఫా స్క్వేర్ 2 ఆల్ఫా గామా + 3 ఆల్ఫా గామా = 14.
అంటే 6 ఆల్ఫా స్క్వేర్. గామా ప్లేస్లో 9 మైనస్ 5 ఆల్ఫా పెడదాం. సబ్స్టిట్యూట్ చేస్తే 6 ఆల్ఫా స్క్వేర్. 2 ఆల్ఫా ఇంటూ 9 అంటే 18 ఆల్ఫా. 2 ఆల్ఫా మైనస్ 5 ఇంటూ మైనస్ 5 ఆల్ఫా అంటే మైనస్ 10 ఆల్ఫా స్క్వేర్. 3 ఆల్ఫా ఇంటూ 9 అంటే 27 ఆల్ఫా. 3 ఆల్ఫా మైనస్ 15 ఆల్ఫా అంటే 3 ఆల్ఫా ఇంటూ మైనస్ 5 ఆల్ఫా అంటే మైనస్ 15 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 14. 6 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 10 ఆల్ఫా స్క్వేర్ అంటే -4. -4 మైనస్ 15 అంటే మైనస్ 19 ఆల్ఫా స్క్వేర్. 18 ప్లస్ 27 అంటే 45 ఆల్ఫా. -14 ఈక్వల్ 0. మైనస్ కామన్ ఇస్తే 19 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 45 ఆల్ఫా ప్లస్ 14 ఈక్వల్ 0. 19 ఇంటూ 14 చేస్తే మనకి 19 ఇంటూ 14 చేస్తే ఎంత వస్తుందమ్మా? 266 వస్తుంది. అలాగే 266 రావాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 266 రావాలి అండ్ యాడ్ చేస్తే 45 రావాలి. చూడండి, -38 ఇంటూ -7 చేస్తే 266. అలాగే యాడ్ చేస్తే -38 -7 అంటే -45. చూడండి, మల్టిప్లై చేస్తే 266 వచ్చింది, యాడ్ చేస్తే -45 వచ్చింది. సో -45 ప్లేస్లో ఏం రాస్తే -38 ఆల్ఫా -7 ఆల్ఫా. ఇందులో 19 ఆల్ఫా కామన్ తీస్తే ఆల్ఫా -2. ఇక్కడ -7 కామన్ తీస్తే ఆల్ఫా -2 ఈక్వల్ 0. అంటే ఆల్ఫా -2 ఇంటూ 19 ఆల్ఫా -7 ఈక్వల్ 0. ఆల్ఫా ఈక్వల్ 2 లేదా ఆల్ఫా ఈక్వల్ 7/19 ఉంది. 7/19 అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అమ్మా. ఫ్రమ్ 2 నుంచి గామా ఈక్వల్ టు ఏంది? 9 మైనస్ 5 ఇంటూ ఆల్ఫా అంటే 2. 5 2 10. 9 మైనస్ 10 అంటే -1. 3 ఆల్ఫా అంటే 3 ఇంటూ 2 అంటే 6. 2 ఆల్ఫా అంటే 2 ఇంటూ 2 4. అంటే -1, 4, 6 ఆర్ ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ అనే అర్థం.